ఏ ఎండకు ఆ చెత్తిరి పట్టుడు, ఎటు గాలొస్తే అటు తూర్పార పట్టుడు అంటారు కదా. శాస్త్రం మట్టుకైతే సరే కానీ పెద్ద కుర్చీలో కూర్చొని గిసొంటి శాస్త్రాలు చేస్తా అంటే ఎవ్వరు ఒప్పరు. ఇప్పుడు ఈ పని ఎవరు చేసిర్రా అని ముచ్చటకొస్తే ఇంకెవరు ఉంటారు, సీఎం రేవంత్ సారే. కావాలంటే ఇగో ఇనుర్రి సారు మాటలు. ఏ ఎండకు ఆ చెత్తిరి పట్టుడు, ఎటు గాలొస్తే అటు తూర్పార పట్టుడు అంటారు కదా. శాస్త్రం మట్టుకైతే సరే గాని పెద్ద కుర్చీలో కూర్చొని గీసొంటి శాస్త్రాలు చేస్తా అంటే ఎవ్వరు ఒప్పరు. ఇప్పుడు ఈ పని ఎవరు చేసిర్రా అని ముచ్చటకొస్తే ఇంకెవరు, సీఎం రేవంత్ సారే. కావాలంటే ఇగో ఇనుర్రి సారు మాటలు. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు ఒడ్లు పండించకండి. దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే, ఎవరు తింటలేరు. తెలంగాణలో రైతులు దొడ్డు ఒడ్లు అస్సలు పండియొద్దట, మొత్తం సన్న ఒడ్లే పండియాలనట. దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు, అందరూ సన్న ఒడ్లే పండిర్రి. మీరు సన్నొడ్లు పండిస్తే ఆ ఒడ్లన్నీ మేమే కొంటాం, బోనస్ 500 ఇస్తాం అని రైతులకు సుద్దులు చెప్తున్నాడు. అవునా రేవంత్ సారు, సన్న ఒడ్లు ఎప్పుడు పడితే అప్పుడు పండుతాయా? ఎండాకాలం సన్నొడ్లు పండించుడు అవుతుందా సారు? సన్నొడ్లకు ఎంత శాత చెయ్యాలే మీకు తెలుసా? శాత ఎక్కువ ఉంటది, తరుగు శాన పోతది, పండించిన పంటల సగమే దిగుబడి వస్తది. ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడి ఎల్తదో ఎల్లదో తెలవది. ఇవన్నీ తెలవకనే గిట్లా మాట్లాడితే ఎట్లా సారు? అప్పట్లో గిదే సన్న ఓడ్ల గురించి మీరు ఏమన్నారో మర్చిపోయినరా? ఊరేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం చెప్తే వినకపోతే అవసరమైతే రైతులను ఉరిదీస్తామని చెప్పి రాష్ట్ర అప్పట్లో మీరన్న మాట ఇది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట మాట్లాడితే ఎట్లా సారు? రైతులు వరి వేస్తే ఊరేసుకోవాల్సి వస్తది, సర్కారు ఇట్లా అంటదా అని మాట్లాడుతిరి. మరి ఇప్పుడు రైతులు సుతం సన్న ఒడ్లు పండియానికే ఒప్పుకుంటలేరు. మీరేమో దొడ్డు ఒడ్లు వద్దు సన్న ఒడ్లే పండిర్రి, అట్లయితేనే కొంటామన్నట్టు మాట్లాడుతిరి. అంటే దొడ్డు ఒడ్లు వేసిన రైతులందరం నిల్వన మునగాలనా అని అడుగుతున్నారు. కుర్సీ కోసం లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి ఇవాళ కుర్సీ దక్కినాక ఇట్లా మాట్లాడతావా అని రైతన్నలు కోపానికి వస్తున్నారు.